6 గ్యారెంటీలు ఏవైతున్నాయో వాటన్నిటిని మొన్న వరంగల్లో కావచ్చు, తర్వాత మహబూబ్ నగర్లో రైతు పండుగ కావచ్చు, ఈరోజు పెద్దపల్లిలో యువ వికాసం అనే పెద్ద ఎత్తున ప్రజల మధ్య ఏడాది సంబరాలు సర్కార్ జరుపుతున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం మార్నింగ్ న్యూస్లో ఏ పత్రిక ఏంటి విషయాలు అనేది. ముందుగా వెలుగు దినపత్రిక చూసుకున్నట్లయితే మంగళవారం హైదరాబాద్ రైజింగ్ ప్రోగ్రాంలో దివ్యాంగులతో మాట్లాడుతున్న సీఎం రేవంత్. దివ్యాంగులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. న్యూయార్క్, టోక్యో లెక్క హైదరాబాద్ వచ్చే 4 ఏళ్లలో 1.5 కోట్లతో అభివృద్ధి చేస్తాం సీఎం రేవంత్. 40,000 నుంచి 50,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం, గోదావరి నీళ్లతో మూసి పునరుజ్జీవం, మెట్రో విస్తరణ, RRRకు 35,000 కోట్ల చొప్పున నిధులు, సిటీ అభివృద్ధిపై కేబినెట్ సబ్ కమిటీ. ప్రతిపక్షాలు మేధావుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటాం, బీఆర్ఎస్ బీజేపీ పాలసీ డాక్యుమెంట్లు ఇవ్వాలని సూచన, అభివృద్ధి అడ్డుకునేటోళ్లకు ఎట్లా బుద్ధి చెప్పాలో తెలుసని కామెంట్. వచ్చే 4 ఏళ్లలో హైదరాబాద్ను 1.5 కోట్లతో అభివృద్ధి చేసి న్యూయార్క్, టోక్యో నగరాలుగా సరసన నిలుపుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 40,000 నుంచి 50,000 ఎకరాల్లో అంతర్జాతీయ నగరాలకు ధీటుగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాం. నగరానికి మణిహారంగా 35,000 కోట్లతో RRR, అక్కడి నుంచి సిటీని కనెక్ట్ చేసేందుకు 15,000 కోట్లతో రేడియల్ రోడ్లు, ఇంకో 35,000 కోట్లతో మెట్రో విస్తరణ, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. గోదావరి జలాలను మూసిలో పారించి కాలుష్య రహిత నగరంగా అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంలాగా మారుస్తాం అని వెల్లడించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన హైదరాబాద్ ది రైజింగ్ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. నగరాభివృద్ధి ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. ముందు బీజేపీ, ఆ తర్వాత బీఆర్ఎస్ మేధావులు తమ సలహాలను సూచనలు ఇవ్వాలని, రాష్ట్ర హైదరాబాద్ అభివృద్ధి తమ ఉన్న ప్రణాళికలు, కార్యాచరణ డాక్యుమెంట్లు ఇవ్వాలని కోరుతున్నాం. అవి సహేతుకంగా ఉంటే ఎలాంటి భేషజాలకు వెళ్లకుండా అమలు చేస్తాం. అలా కాకుండా మాపై కోపంతో హైదరాబాద్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే మాత్రం వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు అని సీఎం రేవంత్ హెచ్చరించారు. సో మొత్తం మీద అయితే 1.5 కోట్లతోని హైదరాబాద్ని మొత్తం సుందరంగా తీర్చిదిద్దుదామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. చుట్టూ రోడ్లు కావచ్చు, తర్వాత 40,000 నుంచి 50,000 ఎకరాలు, 40,000 నుంచి 50,000 ఎకరాలలో న్యూయార్క్ సిటీగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకేం చెప్తున్నారంటే ప్రతిపక్షాలకు ఒక సబ్ కమిటీ, మంత్రుల్లో నుంచి కొంతమంది మంత్రులను తీసుకొని ఒక సబ్ కమిటీ వేసి ఆ సబ్ కమిటీలో ఇటు బీజేపీ కావచ్చు, అటు బీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే హైదరాబాద్కు ఉపయోగపడే సూచనలు, సలహాలు, హైదరాబాద్ను రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మీరిచ్చే సూచనలు, సలహాలు తీసుకుంటాం. అవి సహేతుకంగా ఉంటే వాటిని అమలు చేస్తాం, వాటిని పాటిస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. హైదరాబాద్ను అడ్డుకోవాలని చూస్తే వారికి ఏ విధంగా మేము సమాధానం చెప్పాలి అనేది కూడా మాకు తెలుసని ఒక రకంగా స్వీట్ హెచ్చరిక చేస్తున్నటువంటి పరిస్థితి. దమ్ముంటే నిధులుతే, లేకుంటే గుజరాత్కు పో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. దమ్ముంటేనేమో నిధులదే, లేదంటే గుజరాత్కి వెళ్ళిపో. ఎందుకంటే ఇప్పుడు దేశంలో బీజేపీ పార్టీ ఉన్నది కదా, కేంద్ర పార్టీ. సో కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి కూడా ఉన్నారు కాబట్టి, సో దమ్ముంటే నిధులే, లేకుంటే గుజరాత్కి వెళ్ళిపో అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సబర్మతికి సప్పట్లు కొట్టి మూసికి అడ్డుపడతావా? మోదీ గుజరాత్కు నిధులు తీసుకుపోతుంటే గుట్లప్పగిచ్చి చూస్తున్నావు. మిమ్మల్ని ఇక్కడ ప్రజలు గెలిపించిండ్రు కదా, బాధ్యత లేదా? చిత్తశుద్ధి ఉంటే 25,000 కోట్లు తీసుకొచ్చి చూపించు. లష్కర్ ఎంపీగా ఏం ప్రణాళిక ఉందో చెప్పాలని డిమాండ్. మోదీ గుజరాత్కు నిధులు తీసుకుపోతుంటే గుడ్లు అప్పగించి చూస్తున్నావు,
నీకు దమ్ము చిత్తశుద్ధి ఉంటే 25,000 కోట్లు తీసుకొచ్చి చూపించు. లష్కర్ ఎంపీగా అంటే సికింద్రాబాద్ ఎంపీగా నీకు ఏం ప్రణాళిక ఉందో చెప్పని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి.